నమస్కారం, నా పేరు వాణి. ఈరోజు మన ఛానల్లో నీ పెయిన్స్ గురించి ఏవైతే ఆసనాస్ చేసుకోవచ్చో, స్ట్రెచెస్ చేసుకోవచ్చో చూద్దాం. నేను చెప్పే స్ట్రెచెస్ కానీ ఆసనాస్ కానీ మీరు నీ పెయిన్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. వెంటనే పెయిన్ నుంచి రిలీఫ్గా రావడానికి ఈ స్ట్రెచెస్ చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ నీ పెయిన్ ఆసనా కోసం మనం సేతుబంధాసన అంటాము. దీనికోసం మెల్లిగా మీరు లైన్ డౌన్ పొజిషన్కి వెళ్ళి ఇలా స్పైన్ మీద పడుకోవాలి. సో కాళ్ళ మధ్యలో 1-1.5 అడుగు గ్యాప్ తీసుకొని చేతులు రెండు ఇలా పక్కన ఉంచి మీ థై మజిల్స్ని, హిప్ మజిల్స్ని ఎంగేజ్ చేస్తూ, అంటే వీటి దగ్గర ఫోకస్ చేస్తూ నీ మీద లోడ్ లేకుండా మెల్లిగా ఇలా హిప్ని లిఫ్ట్ చేయాలి. ఇలా హిప్ లిఫ్ట్ చేసినప్పుడు మీరు హిప్ మజిల్స్ టైట్ చేయాలి అండ్ థై మజిల్స్ టైట్ చేయాలి. అండ్ దెన్ స్లోగా డౌన్. మళ్ళీ ఇలా సేతుబంధ ఆసన మూమెంట్స్ని మీరు ఒక 10-20 టైమ్స్ చేసుకోవచ్చు. ఇలా లిఫ్ట్ చేసి హోల్డ్ చేసి ఒక ఫ్యూ సెకండ్స్, మళ్ళీ లిఫ్ట్ చేసి హోల్డ్ చేసి కిందకి తీసుకొని హోల్డ్ చేయాలి. లాస్ట్ కౌంట్ అనేది ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. లిఫ్ట్ చేసి ఒక 30 సెకండ్స్ పోస్చర్లో హోల్డ్ చేయండి. పోస్చర్లో హోల్డ్ చేస్తున్నంతసేపు మీ బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి అండ్ థై మజిల్స్ని యాక్టివేట్ చేసి ఉంచాలి, హిప్ మజిల్స్ని యాక్టివేట్ చేసి ఉంచాలి. దెన్ స్లోగా రిలాక్స్. నెక్స్ట్ ఆసన అదే లైంగ్ డౌన్ పొజిషన్ నుంచి చేద్దాము. దీన్ని ఉత్తాన పాదాసన అంటాము. ఉత్తాన పాదాసన కోసం ఇలా రైట్ లెగ్ని పైకి తీసుకుని మీ రెండు చేతులతో మీ మోకాలు వెనకాల హోల్డ్ చేసి పోస్చర్ని లెగ్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకుని ఇలా మోకాలు వెనకాల హోల్డ్ చేయాలి. దాని తర్వాత మెల్లిగా ఇలా నీ ఫోల్డ్ చేస్తూ లిఫ్ట్ చేయాలి. మీరు నీ ఫోల్డ్ చేసి లిఫ్ట్ చేసినప్పుడు మోకాల దగ్గర స్ట్రైట్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా బెండ్ ఉంచకుండా లిఫ్ట్ చేసిన ప్రతిసారి నీ స్ట్రైట్ చేయాలి, డౌన్ చేయాలి. ఇలా హాఫ్లోకి బెండ్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ స్ట్రెచెస్ చేయాలి. లాస్ట్ కౌంట్ అనేది ఇలా లిఫ్ట్ చేసి మీ టోస్ని మీ ఫేస్ వైపుకి కానీ కాఫ్ మజిల్ వైపు కానీ ఇలా లాగి హోల్డ్ చేయాలి. అప్పుడు ఈ మజిల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి నీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది అన్నమాట. దెన్ స్లోగా ఫోల్డ్ అండ్ రిలీజ్. ఇప్పుడు అదేవిధంగా లెఫ్ట్ లెగ్తో నెక్స్ట్ ఆసన స్టాండింగ్లో చేద్దాం. స్టాండింగ్లో లెగ్ రైజెస్ అన్నమాట. ఇది కూడా సేమ్ మనం నీ పెయిన్ రాకుండా నీ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ప్లస్ నీ పెయిన్ ఉన్నప్పుడు రిలీఫ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు స్టాండింగ్ పొజిషన్లో సమస్థితిలో నించుని చేతుల నడుము మీద సపోర్ట్ తీసుకుని మెల్లిగా మీ లెగ్ని ఇలా ముందుకి ఎక్స్టెండ్ చేయాలి. ఇనీషియల్గా లెగ్ చాలా హైట్ వెళ్ళకపోయినా ఏ హైట్లో ఉన్నా ఆ హైట్లో ఉంచి లెగ్ మాత్రం స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయాలి. ఎంతసేపు ఈ పోస్చర్ని హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయాలి. మీ థైస్ని ఎంగేజ్ చేసి హోల్డ్ చేయాలి. ఇలా దెన్ రైట్ తర్వాత సేమ్ థింగ్ లెఫ్ట్. వెయిట్ని మెల్లిగా రైట్ లెగ్ మీదకి షిఫ్ట్ చేసి లెఫ్ట్ లెగ్ని ముందుకి ఎక్స్టెండ్ చేయాలి. మోకాల దగ్గర నీ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని థైస్ని ఎంగేజ్ చేసి 10-20 సెకండ్స్ ఈచ్ టైం హోల్డ్ చేయగలగాలి. దెన్ స్లోగా డౌన్, రిలాక్స్. నెక్స్ట్ నీ పెయిన్ రిలీఫ్ కోసము మీరు సీటెడ్ పొజిషన్కి వచ్చి కాలు ఇలా ఫోల్డ్ చేసుకుని మోకాలు వెనకాల పట్టుకొని మోకాలు జాయింట్ నుంచి రొటేషన్స్ చేయాలి. ఇలా కొంచెం కాలు పైకి తీసుకొని స్లోగా క్లాక్ వైజ్ రొటేషన్. ఈ రొటేషన్ అనేది 10 క్లాక్ వైజ్, 10 యాంటీ క్లాక్ వైజ్ అలా చేసుకోవాలి. లేదా 10 సెకండ్స్ క్లాక్ వైజ్, 10 సెకండ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నంతసేపు నిదానంగా మోకాల్ జాయింట్లో రొటేషన్ ఫీల్ అవుతూ అబ్జర్వ్ చేస్తూ చేయాలి. దెన్ రైట్ డౌన్. మళ్ళీ లెఫ్ట్. ఇలా లెఫ్ట్ ఫోల్డ్ చేసుకొని కొంచెం పాదం పైకి లిఫ్ట్ చేసి స్లోగా రొటేషన్, క్లాక్ వైజ్ రొటేషన్, దెన్ స్లోగా యాంటీ క్లాక్ రొటేషన్, దెన్ స్లోగా డౌన్. సో
ఇదే విధంగా దీనిని ఒక 3-4 టైమ్స్ రిపీట్ చేయాలి. దాని తర్వాత కూర్చున్న పొజిషన్ నుంచి చేతులు ఇలా వెనక్కి పెట్టి మీ పాదాలని ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయాలి. పాదాలను ఇలా ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేస్తున్నప్పుడు మీ మోకాలు కింద గ్యాప్ క్రియేట్ అయ్యి నీస్ అనేవి టైట్ అవ్వడాన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇదేంటంటే నీ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి, పెయిన్ నుంచి తొందరగా రిలీఫ్ రావడానికి ఈ స్ట్రెచెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఇలా ఒక 10-20 సెకండ్స్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ ఇలా పాదాలని ముందుకు స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి. తర్వాత వెనక్కి తీసుకొని హోల్డ్ చేయాలి. సో ఇది కూడా ఒక 2-3 రౌండ్స్ రిపీట్ చేయాలి. దాని తర్వాత రిలాక్స్. నెక్స్ట్ కాళ్ళు ఇలా బటర్ఫ్లైలో తీసుకొని బద్ధకోణాసన పొజిషన్లో తీసుకొని హీల్స్ మరి కంప్లీట్గా లోపలికి పెట్టకుండా కొంచెం బయటకు తీసుకోవాలి. మీ నీస్ అనేవి రిలాక్స్గా ఉండాలి. దాని తర్వాత చేతులు 2 మోకాళ్ళ మీద ఉంచి కొద్దిగా నీని ఇలా కింది వైపు స్ట్రెచ్. దాని తర్వాత లెఫ్ట్ సైడ్, మళ్ళీ రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్. కొంచెం ఇలా మోకాల్ని కిందకి స్ట్రెచ్ చేసి హోల్డ్, కిందకి స్ట్రెచ్ చేసి హోల్డ్, కిందకి స్ట్రెచ్ చేసి హోల్డ్. ఇలా రైట్ లెఫ్ట్ ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకొని లాస్ట్ కౌంట్ హోల్డ్ చేయాలి ఆ స్ట్రెచ్లో. దెన్ ఈ వైపు ఏ ఆసన చేసినా, ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఏ పోస్చర్లో ఉన్నా బ్రీతింగ్ అనేది మన ఓన్ రిథమిక్ వేలో నార్మల్ బ్రీతింగ్ జరుగుతూ ఉండాలి. స్లోగా రిలాక్స్. సో ఇవన్నీ స్ట్రెచెస్ ఆర్ ఆసనాస్ నీ పెయిన్ నుంచి వెంటనే రిలీఫ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.